దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడిను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అపాయంలో ఉన్నారా? ఆపదలో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? నిందలో ఉన్నారా? వ్యాధిలో ఉన్నారా? బాధలో ఉన్నారా? ఉపద్రవంలో ఉన్నారా? కన్నీటిలో ఉన్నారా? ఏడుపులో ఉన్నారా? రోదన వేదనలో ఉన్నారా? అయితే దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల పుస్తకము 20వ కీర్తన 1వ చరణం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆపదలో నీవు ఉన్నావా? యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఇబ్బందిలో నీవు ఉన్నావా? యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. లేమిలో నీవు ఉన్నావా? యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. కష్టాల కడలిలో నువ్వు దిగిపోయి ఉన్నావా? యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యెహోవా నిన్ను ఆదుకొనుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిక్కు తోచనటువంటి స్థితిలో నువ్వు పడి ఉన్నావా? ఓ సహోదరుడా, సహోదరి, స్వయంకృత అపరాధం వల్ల నువ్వు వేధించబడ్డావా? ఎవరో చేసినటువంటి తప్పు నీ మీద పడి అగమ్య గోచరంగా నీ జీవితం మార్చబడిందా? ఇతరులు నిన్ను మోసం చేసి నష్టంలోకి, కష్టంలోకి నిన్ను నెట్టివేసి ఉన్నారా? మనుషులను నమ్ముకుంటే వారే నీకు ద్రోహం చేసి అనేకమైనటువంటి ఇబ్బందులకు నిన్ను గురి చేస్తూ ఉన్నారా? నీ జీవితము అర్థం కాని అగమ్య గోచరమైనటువంటి స్థితిలోకి నువ్వు దిగజారిపోయావా? అయితే దేవుని యందు విశ్వాసం ఉంచు. అయితే యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచు. నీ స్థితి ఇప్పుడు బాగా లేకపోవచ్చు. నీ స్థితి దిగజారిపోయి ఉండొచ్చు. నీ స్థితి గందరగోళంగా ఉండొచ్చు. అయితే నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, రక్షకుడైన యేసు ప్రభు వారికి నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరమిస్తాడు. ఆయన మిమ్మల్ని ఆదుకొని మీకు కావలసినటువంటి సహాయమును అందించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఓ సహోదరుడా, సహోదరి, ఇది అయిపోయింది బ్రదర్, ఇది చేయి దాటిపోయింది, దానికి నేనేం చేయలేను, దాని ఫలితాన్ని నేను అనుభవించాల్సిందే, తప్పదు, ఇది మారదు, ఇక నా పని అయిపోయింది అని అనుకుంటున్నావా? సహోదరుడా, సహోదరి, పరిస్థితులను తారుమారు చేసే దేవుడు, కాలాలను మార్చేవాడు, కాలాలు సమయములు ఆయన వశమై ఉంచుకొని దేన్నైనా త్రిప్పివేయగలిగినటువంటి దేవుడు రక్షకుడైన యేసు ప్రభువారు. ఆయనకు మొరపెట్టి చూడండి. మనకు అసాధ్యమేనండి, మనుషులమైన మనకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యమనేది ఏమీ లేదు. శూన్యములో సృష్టిని చేశాడు, ఎండిన ముద్దులకు చిగురు పుట్టించాడు ఆయన, ఎడారులలో సెలయేరు ప్రవహింపచేసాడు ఆయన, అరణ్యములో త్రోవలు ఏర్పాటు చేసాడు ఆయన, బండల్లో నుంచి నీటినిచ్చాడు ఆయన. ఆయనకు అసాధ్యమనేది ఏది లేదు. ఎందుకు నువ్వు అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోయావు? ఎందుకు దిగజారిపోతున్నావు? ఎందుకు నీలో నీవే న్యూనతా భావంతో కృంగిపోతున్నావు? నో, మోకరించు, లేగు, నీ యథార్థమైన స్థితి అంతా ఒప్పుకో, గదిలోకి వెళ్ళు, తలుపు వేసుకో, రహస్యమందు చూస్తున్నటువంటి దేవునికి ప్రార్థన చెయ్యి. ఈ దినమే, ఈ క్షణమే నీ స్థితిని ఆయన మార్చబోతున్నాడు. ఆపత్కాలంలో నీవు ఉన్నావు కాబట్టి యెహోవా నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. దేవుడు మీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. దేవుడు మీకు ఉత్తరం ఇచ్చి మీకు సహాయం చేయుటకు ఆయనే దిగిరాబోతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడి, సహోదరుడా, విశ్వాసం ఉంచండి. అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా మీ జీవితంలో విప్లవాత్మకంగా ఆయన మార్పులు చేయబోతున్నాడు. నీ పరిస్థితిని అంతా మార్చి క్షేమ స్థితిలోకి నిన్ను ఉంచబోతున్నాడు. విశ్వాసం నుంచి ప్రార్థన చేయి. ఆయన ద్వారా మేలులు పొందుకొని సాక్షి బిడ్డగా నిలవండి. కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.